హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఒకటో రెండో వర్షాలు పడగానే గడ్డి పడడం అయితే స్టార్ట్ అయిందండి. ఈ గడ్డితో మంచి కంపోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదివరకు చేశానండి, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని ఆలోచనతోనే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ గడ్డే కాదండి, చెట్ల ఆకులు రాలుతూ ఉంటాయి కదా, ఎండు ఆకులు, వాటితో కూడా కంపోస్ట్ చేయొచ్చు మనం. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. అది మా తాతయ్య చెప్పిండు చిన్నప్పుడు. ఈ గడ్డిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయంటండి. పాలు ఇచ్చే ఆవులు బయటికి తీసుకెళ్ళి మేపుతూ ఉంటారు కదా, అవి బయట ప్రతి ఒక్క ఆకును తింటాయి, ప్రతి ఒక్క గడ్డిని, చెట్టుని, చేమని అన్నీ తింటూ ఉంటాయి. అవి తిని ఇంటికి వచ్చిన తర్వాత మన శరీరాన్ని అవి నాకినట్లయితే మనకున్న రోగాలు పోతాయంట. అద్భుతం కదండి. అలాంటప్పుడు ఈ గడ్డి తీసి బయట పడేయడం ఎందుకు, మన చెట్లకి అవసరం వస్తుంది కదా అని నేను ఒకసారి ట్రై చేశానండి. అది నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఈ గడ్డి అంతా తీసి చెట్లు మనం తోటం పెడతాం కదా, చుట్టూరుగా ఒక కాలువలాగా తీసి ఒక ఏ షేప్లో తీసి ఉంచుతాం కదా, అందులో ఈ గడ్డి తీసి వేసామంటే మంచి కంపోస్ట్ అవుతుందండి. చెట్లకు కూడా మంచి బలం అండి. గ్రోత్ కూడా చాలా బాగా వస్తాయి. దీనితో పూత కాత చాలా బాగా వస్తుందండి. మీకు లాస్ట్లో చూపిస్తా ఎంత బాగా కాత వచ్చిందో మా ఆర్గానిక్ ఫామ్లో చెట్ల నుండి రాలిన ఎండుటాకులతో కూడా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది లాంగ్ వీడియో కూడా ఉందండి మన ఛానల్లోనే. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఇది ఈజీ మెథడ్ అండి. మనం ఇదంతా తీసుకెళ్ళి కంపోస్ట్ బిన్లో వేసి దానిపైన మట్టి వేసి అలా చేసే బదులు డైరెక్ట్గా ఇలా చెట్లకి ఇచ్చామంటే అది 15 రోజుల్లోనే కంపోస్ట్ తయారవుతుంది. చూడండి రిజల్ట్, ఎన్ని పిందెలు వచ్చాయో ఒక్క కొమ్మకే. ఇది రామ సీతాఫల చెట్టు అండి. ఇక్కడ వచ్చేసి అంజీర చెట్టు, దీనికి కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు, చూసారా. దీనికి నేను ఎండుటాకులతో కంపోస్ట్ చేశానండి. ఇది బత్తాయి చెట్టు అండి. బత్తాయి చెట్టుకు కూడా చాలా బాగా కాతొచ్చింది. ఇది ఫస్ట్ టైము ఈ బత్తాయి కాయడం. పూత కూడా ఉందండి, ఒక్క కొమ్మకి ఎంత పూత వచ్చింది చూడండి. ఇది స్వీట్ లెమన్ చెట్టు అండి. దీనికి కూడా చుట్టూరుగా నేను గడ్డి అయితే వేశాను. దీనిపైన మళ్ళీ మనం మట్టి కొంచెం వేసామంటే మంచి కంపోస్ట్ అయితే తయారవుతుంది. ఇవాళ నేను గడ్డి మొత్తం తీసిన కుప్పలు చూడండి ఎంత పడ్డాయో. ఇక్కడ వచ్చేసి అరటి చెట్టు. మొన్న నేను రీసెంట్గా అరటి గెల కోసాను కదా, అరటి చెట్టు అయితే తీసేయాలి కదా, ఆ అరటి చెట్టుతోని కూడా మనం కంపోస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇది చెట్టు మధ్యలో ఇలా పెట్టామంటే దానిపైన కొంచెం మట్టి వేసామంటే మంచి కంపోస్ట్ అనేది తయారవుతుందండి. ఇలా ప్రతి చెట్టుకి మనం పచ్చిగడ్డి వేసుకోవచ్చు, ఎండు ఆకులు కూడా వేసుకోవచ్చు అండి. చూసారా, జీడి మామిడి చెట్టు ఇది ఎంత పూత కాత ఉందో. ఇది మామిడి చెట్టు అండి. ఇది మామిడి చెట్టు కూడా చాలా బాగా కాతొచ్చింది ఈసారి. ఇది సీతాఫలం. సమ్మర్లో సీతాఫలం చాలా బాగా వస్తున్నాయండి మాకు. ఇది ప్రూనింగ్ చేసిన తర్వాత కాత మాత్రం బాగా వచ్చింది. ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నానండి. మనం చెట్టు పెరిగిన తర్వాత ప్రూనింగ్ చేస్తే మంచి పూత కాత అయితే చాలా బాగా వస్తుందండి. ఆ ప్రూనింగ్ చేసిన కొమ్మలు ఆకులు ఉంటాయి కదా, అవి కూడా ఇలాగే నేను ఎలా గడ్డి ఆ చెట్ల మధ్యలో వేస్తున్నానో అలా కూడా మంచి కంపోస్ట్ తయారవుతుంది. చెట్లు కూడా మంచి బలం అండి, ప్రూనింగ్ చేసిన కొమ్మలు ఆకులు. ఇక్కడ వాటర్ ఆపిల్ చెట్టు మొన్నటి వరకు కాత ఉంది కదా, అయిపోయినాయి. మళ్ళీ అయితే కాత స్టార్ట్ అయిందండి. ఈ 2 నెలల్లో 3 సార్లు కాత వచ్చిందండి. ఇది తైవ జామ చెట్టు అండి. ఎంత పిందెలు ఉన్నాయో చూసారా. ఇది యాపిల్ చెట్టు, ఇంకా అయితే కాతకి రాలేదు. ఇక్కడ వచ్చేసి సపోటా చెట్టు అండి. ఈ సపోటా పండిందని చూసేసరికి ఉడతలు అయితే తినేసినాయి. దీన్ని మనం కంపోస్ట్ బిన్లో వేసేసుకోవడమే, ఇక తినడానికి పనికిరాదు. ఇది ఖరాబ్ అయిన పాడైన పండ్లతోని మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలన్నది అది కూడా వీడియో పెడతానండి మీకు. ఇప్పుడు చూసారు కదా, సపోటా పండు అయితే ఉడత తినేసింది. అది మనం బయట పడేయలేం కదా,
ఇంకా దానిమ్మ తొక్కలు, సీతాఫలం తిన్నాక ఆ తొక్కలు, పపాయ తొక్కలు ఇవన్నీ కూడా ఫ్రూట్స్ బీన్లో వేసుకున్నానండి నేను, అది లిక్విడ్స్ తయారు చేయడానికి. ఇంకా ఈ దారిలో గడ్డి ఉంది, తీసేయాలి అది కూడా. ఈ మునగ చెట్టు చూసారా, మునగ చెట్టు కూడా నేను ఎండు ఆకులు వేసి కంపోస్ట్ చేస్తున్నానండి. మొన్ననే రీసెంట్గా తెంపానండి, అది కూడా వీడియో పెట్టాను. వర్షం చేసిన బీభత్సం టైటిల్తోని వీడియో పెట్టానండి. చాలా బాగా వచ్చినాయి మునగకాయలు, ఒక 40 కాయలు వచ్చినాయండి. అవి తెంపి 20 రోజులైంది, మళ్ళీ కాత చూసారా ఎంత బాగా వచ్చిందో. ఏం లేదండి, బియ్యం కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటరు, కిచెన్ వేస్టేజ్ ఏది వచ్చినా కూడా మనం చెట్లకి వేసామంటే వాటికి ప్రతిఫలంగా మనకి కాతనైతే ఇస్తూ ఉంటాయి. ఇక్కడ మామిడి చెట్టు, ఇది పునాస మామిడి, దీనికి కాయలు ఇంకా తింపలేదు, మళ్ళీ పూత స్టార్ట్ అయింది చూసారా. ఇది 2 టైమ్స్ కాస్తుందండి ఈ పునాస మామిడి. మాకు ఫామ్లో ఎప్పటికీ మామిడికాయలు ఉంటూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను ఫ్రూట్స్ కంపోస్ట్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇదేనండి అది. ఇందులో నేను రోజు వచ్చే ఫ్రూట్స్ తొక్కలు అన్నీ వేస్తూ ఉంటాను. ఇది కూడా వీడియో చేసి పెడతానండి తొందరలోనే. అది లిక్విడ్ అయితే తయారు కావాలి కదా. ఇక్కడ సపోటా పండు కూడా నలిపేసి అందులో వేసేసామంటే మంచి కంపోస్ట్ లిక్విడ్ తయారవుతుందండి. మనం చెట్ల ఆకులతోని కంపోస్ట్ చేసుకోవచ్చు, చెట్ల ద్వారా వచ్చే ఫ్రూట్స్తోని కూడా మనం కంపోస్ట్ చేసి లిక్విడ్ ద్వారా మనం చెట్లకి ఇవ్వచ్చండి. అది ఇచ్చిన తర్వాత రిజల్ట్ అనేది చూపిస్తున్నానండి. పపాయస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మార్నింగే ఇద్దరికి తెంపించాను, 2 పండ్లు అయితే తెంపి ఇచ్చానండి. ఇక్కడ గ్రేప్స్ కూడా స్టార్ట్ అయినాయి, స్టార్ ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అయినాయండి. మన ఫామ్లో ఉన్న ప్రతి ఒక్క చెట్టు, ఒక 2-3 చెట్లు మాత్రం ఇంకా ఫ్రూట్ అనేది స్టార్ట్ కాలే, మిగతా చెట్లన్నీ ఫ్రూట్స్ అనేది స్టార్ట్ అయినాయండి. వాటికి మంచిగా తవ్వటం పెట్టాలి, గడ్డి లేకుండా చేసుకోవాలి. ఆ గడ్డితోనే మళ్ళీ కంపోస్ట్ చేసి వాటికి ఇచ్చామంటే ఇలా మంచి ఫ్రూట్ని అయితే అందిస్తాయండి చెట్లు. ఇక్కడ 2 పెద్ద బత్తాయి కాయలు ఉన్నాయి కదా. ఇక్కడ దానిమ్మ, మన చెట్ల నుండి వచ్చిన ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి తిన్న తర్వాత వచ్చే తొక్కలు కూడా నేను ఫర్టిలైజర్ తయారు చేస్తున్నానండి. ఆ వీడియో కూడా త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. చూసారా, మన ఫామ్లో రోజు ఏదో ఒక ఫ్రూట్ ఉంటుందండి. చెట్ల కింద ఉన్న చెత్త అంతా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు లిక్విడ్ ద్వారా చూపిస్తానండి. ఆ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలన్నది కూడా చూపిస్తానండి. ఇప్పుడు మనం ఒక 2-3 స్పూన్ల పెరుగు తీసుకోవాలండి. ఈ పెరుగు మనం డైరెక్ట్గా పాలు తోడు పెట్టుకున్నదే ఉండాలి. బయట షాపుల్లో తెచ్చుకున్నది కానీ లేదా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది కానీ అస్సలు వాడకూడదు. షాప్లో ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తారు కదా, ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన దాంట్లో మాత్రం బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. ఇలా మనం బయట పెట్టుకుంటేనే బ్యాక్టీరియా అనేది చాలా బాగా తయారవుతుంది. 5 డేస్ ఇలా ఫర్మెంటేషన్ చేయాలండి. 5 డేస్ తర్వాత చూసారా, పైన వాటర్ లాగా పేరుకుంది, కింద చూడండి. మళ్ళీ ఒకసారి షేక్ చేసుకోవాలి దీన్ని. ఇది ఒక 1/2 లీటర్ ఉంటుంది. ఈ 1/2 లీటర్కి 2 లీటర్స్ బాటిల్లో పోసుకోవాలి. 1/2 లీటర్కి 3 అంతులు వాటర్ పోసుకోవాలండి. ఇది చెట్లపైన స్ప్రే చేసుకోవచ్చు, సాయిల్లో కూడా ఇచ్చుకోవచ్చు. చెట్ల మీద స్ప్రే చేసుకున్నట్లయితే పూత కాత అనేది నిలబడుతుంది, రాలకుండా ఉంటుంది. సాయిల్లో ఇచ్చుకున్నామంటే ఆ సాయిల్ని గుల్లగా వేస్తుంది. నేను ఇది క్యాప్కి ఒక హోల్ పెట్టుకున్నా. తర్వాత ఇలా ఆకుల పైన ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఆకులు అనేటివి తొందరగా మట్టిలో కలిసిపోయి మంచి కంపోస్ట్ అనేది తయారవుతుందండి. మనం దీన్ని కంపోస్ట్ బీన్లో కూడా పోసుకోవచ్చు, తొందరగా కంపోస్ట్ తయారవుతుంది. బ్యాక్టీరియా అనేది ఆ సాయిల్లోకి వెళ్ళి ఆ సాయిల్ని గుల్లగా చేసేస్తుందండి. ఆ గడ్డిని అలా వేసేసిండ్రు, ఎలా మట్టి తయారవుతుందని మీరు అనుకోవచ్చు కదా. చూశారు కదా, ఇలాంటి టిప్ మీరు కూడా పాటించండి. రిజల్ట్ అనేది మీరే చెప్తారు నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో. రాగి చెంబులో పులిసిన మజ్జిగ అనేది వీడియో కూడా చేశానండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఇంకా రాగి చెంబులో కనుక మనం ఆ పెరుగుని నిల్వ పెట్టుకున్నట్లయితే
5 డేస్ తర్వాత ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఇలా డైల్యూట్ చేసి మొక్కల పైన కానీ సాయిల్లో కానీ ఇలా మనం చల్లుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి రాగి చెంబు ద్వారా. ఆ గడ్డి ఇంకా ఆకులు ఏ చెట్టుకు వేసానో ఆ చెట్టుకు అన్నిటికీ ఇలా స్ప్రే చేసుకున్నా. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. చెట్ల ఆరోగ్యం మన చేతుల్లోనే కదండి. మరి మన ఆరోగ్యం చెట్ల చేతుల్లోనే కదండి. ఏమంటారు? బాయ్.